మామ మన బైక్స్ అయితే ఇదిగో ఇక్కడ ఉన్నాయి. సరేనా, ఓకే. క్లోజ్ అయిపోయాం. ఈ బస్సు మధ్యలో వెళ్తుంటే ఈ ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు అయితే బైక్ని తీసుకెళ్తాం. మామ మన బైక్స్ అయితే ఇదిగో ఇక్కడ ఉన్నాయి. మన బైక్ వచ్చేసి ఇదిగో మన పొట్టోడు అండ్ కార్తీక్ గడ్ బైక్ అయితే ఇదిగో. 2 బైక్లు ఫుల్ లగేజ్తో మంచిగా గట్టిగా ప్యాక్ చేస్తాం. నైట్ టైం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. లూజ్గా ఎప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఆ బ్యాగ్స్ లూజ్గా కట్టుకోకూడదు మామ, చాలా టైట్గా ఉండాలి. ఎందుకంటే మనం వెళ్ళే స్పీడు 80-90 స్పీడ్లో కొంచెం అటు ఇటు అయినా ఫల్టే కొట్టేస్తాం. అందుకని అందరికీ ఫెస్టివల్ అయితే మీకు అప్పుడే డ్యూటీ ఉంటుంది గట్టిగా, చాలా కష్టం. మరి అన్న సంక్రాంతి లేదా? ఓకే సరేనా, ఓకే థ్యాంక్ యూ. మామ ఇంత చలిలో 500 కిలోమీటర్స్ నైట్ టైం బైక్ పైన జర్నీ అంటే మామూలుగా ఉండదు. ఈరోజు మన జర్నీలో ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చిన్న సపోర్ట్ కోసం మామ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోని అయితే ఫుల్గా చూడండి. మనం ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ కొట్టించుకోకపోతే బండి ఏపీ వరకు అయితే వెళ్దాం. పెట్రోల్ బంక్ ఉంది లెఫ్ట్లో, కొట్టించుకుందాం. బ్రో ఫుల్ ట్యాంక్. బాయ్, థ్యాంక్ యూ. లాంగ్ వెళ్ళేటప్పుడు ఎయిర్ కంపల్సరీ పెట్టించుకోవాలన్నా, లేకపోతే మైలేజ్ అటు ఇటు వచ్చేస్తుంది, బండి స్పీడ్కి వెళ్దాం. పెట్రోల్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకున్నాం అండ్ గాలి కూడా సరిపడగా పెట్టించేసుకున్నాం. ఇప్పుడు పరిగెడుతుంది పొట్టోడు అయితే ఓకే, బట్ నా కడుపులోనే ఏం పడలేదు. ఈ ఉప్పలు దాటాక ఏదో ఒకటి తినాలి, అస్సలు ఎనర్జీ లేదు. దారిలో రోటీలు తిన్నాం కదా దాబా దగ్గర అనుకున్నాం, కానీ దాబా దగ్గరికి వెళ్ళి అంత టైం ఉంటుంది మనకి. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. మేము ఒకవేళ దాబాకి రీచ్ అయ్యే లోపు దాబా క్లోజ్ చేసేస్తారేమో. 1 or 2 అయిందంటే దాబాస్ క్లోజ్ ఉంటాయి చాలా వరకు, ఎక్కడో ఓపెన్ ఉంటుంది. చూద్దాం మరి, టైంని బట్టి చూద్దాం. ఏదో ఒకటి తినాలి ఫస్ట్. మామ ఎల్బీ నగర్ సైడ్ తప్పించుకుందాం అంటే ఉప్పల్ సైడ్ క్లోజ్ అయిపోయాం. మామ ఉప్పల్ జంక్షనేనా ఎంత ఫ్రీగా ఉంది. ఆ ఫ్రంట్ కొంచెం ఏదో పట్టింది కానీ ట్రాఫిక్, ఉప్పల్ వరకు వచ్చేటప్పుడు ఫ్రీ అయిపోయింది మొత్తం. అబ్బా రోడ్డు అంతా కలర్ఫుల్గా ఉందమ్మా మరి లైట్లతో. బస్సులన్నీ లైన్గా ఒకదాని వెనకాల ఒకటి ఎలా వెళ్తూనే ఉన్నాయి. వెనకాల ఇంకా బస్సులు వస్తూనే ఉన్నాయి. రోడ్డు అంతా మాత్రం ఖాళీ లేదు. మనకులాగే చాలామంది ఊరు వెళ్తున్నారు కదా, ఖాళీ ఉండదు. ఒకటి అమ్మ ఈ బస్సు మధ్యలో వెళ్తుంటే ఈ డ్రైవర్లకు మేము కనిపిస్తున్నామో లేదో కూడా చాలా రిస్క్ మా బాబు. అమ్మ తినడానికి అయితే మనకి అన్న ఫుడ్ ఉందా? అరే ఆకలి తెల్లలేమనుకున్నాం బాబాయ్, ఎక్కడ ఏం దొరకదు, ఎక్కడ ఏం కనబడలేదు. ఓకే మామ, కడుపు నిండా తిన్నాం. స్టార్ట్ అవ్వాలి మళ్ళీ. టైం ఎంత అవుతుంది? 1:29. ఈ గడిచే 2-3 గంటలు మనకి నిద్ర వస్తూ ఉంటుంది. దాన్ని తట్టుకొని ఎదరికి వెళ్ళాలి. ఆ 2-3 గంటలు గడిచిపోయింది దానికి ఏదో విధంగా ఇంకెళ్ళిపోవచ్చు. ఇంకా స్లోగా తెల్లవారుతూ ఉంటుంది. అప్పుడు వ్యూ కూడా బాగుంటుంది రోడ్డు పైన. మామ ఈరోజు మన జర్నీలో మన ఫస్ట్ టోల్ గేట్. ఏంటి మామ ఈ ట్రాఫిక్? హైదరాబాద్ అమీర్పేట దగ్గర ఉంటుంది చూసా, అలా ఉంది ట్రాఫిక్. రోడ్డు దిగి కింద మట్టి రోడ్లో వెళ్ళినా సరే ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంది. మామ మనం ఫస్ట్ 150 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. లైట్గా నిద్ర వస్తుంది అన్న. ఒకరేంటి 2 ఓకే థ్యాంక్ యూ. ఆఫ్టర్ టీ బ్రేక్ మనం మళ్ళీ మన ప్రయాణం ఆరంభించాల్సిన సమయం ఆసన్నమైంది. మామ మీకు ఈ చీకట్లో కనబడుతుందో లేదో, వర్షం స్టార్ట్ అయింది మామ. వర్షం పడుతుంది. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? వర్షం పడుతుంది చూడండి, ఇదిగో చినుకులు పడుతున్నాయి. అర్జెంటుగా ఏదో ఒకటి పెట్రోల్ బంక్ ఎదుకోవాలి బాబోయ్, ఈ లగేజ్ మొత్తం తడిచిపోద్ది. అరే ఇప్పుడు తడిచేవనుకో మళ్ళీ మార్నింగ్ ఇంటికి వెళ్ళే వరకు చలి వస్తుందని ఉంటుంది. ఎందుకు కొద్దిసేపు ఆగుదాం. మామ కరెక్ట్గా సూర్యాపేట దాటాక వర్షం స్టార్ట్ అయింది. చలికాలంలో వర్షం ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? దరిద్రం.
టైం వచ్చి 6 అవుతుంది. స్లోగా తెల్లవారుతుందంటే వీడు లైట్లు ఆపేసాడు. అంటే మీకు కనిపించట్లేదు గోప్రోలో, నాకైతే కనిపిస్తుంది. ఈ స్కై మొత్తం కొంచెం లైటింగ్ అయితే వచ్చింది. అలా ఉండే కొద్ది సన్ రైజ్ కూడా అయిపోతుంది. ఈరోజు ఒక మంచి సన్ రైజ్ చూడబోతున్నాం మనం. చూద్దాం సన్ రైజ్ ఎలా అవుతుందో. ఓ మై గాడ్, అమ్మ బాబోయ్, ఈరోజు ఏ యాక్సిడెంట్ చూడకుండా ఇంటికి వెళ్తాం అనుకున్నాం, బట్ సో సాడ్. సెకండ్ బ్రేక్. కార్తిక్ గడుకు బాగా పాపం రెస్ట్ కావాలని కోరుకుంటున్నాడు. నువ్వేమో అలా స్లోగా వెళ్తున్నావు, నీ వెనకాల తగ్గించుకుని వస్తున్నాను. ఈ పక్క ఉంటుంది, ఈ పక్క ఉంటుంది, వెనకాల ఏ పక్క ఉన్నా మళ్ళీ నాకు లైట్ కొట్టేస్తున్నాయి వెనకాల. మామా గుడ్ మార్నింగ్ మామా. సెకండ్ బ్రేక్ టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యేలోపు మొత్తం తెల్లవారిపోయింది. ఎలా ఉందో చూడండి వ్యూ. రోడ్ అయితే ఇప్పటి వరకు చీకట్లో అటు ఇటు ఉంది కదా, ఇప్పటి నుంచి మొత్తం నేచర్ మొత్తం చూసుకుంటా వెళ్ళొచ్చు. చుట్టూ క్లైమేట్ మొత్తం చూసుకుంటా మంచిగా ప్రశాంతంగా అన్నీ చూసుకుంటా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. కానీ ఇంకా మనం దగ్గరగా 300 కిలోమీటర్స్ వెళ్ళాలి మామ. ఇప్పటి వరకు 200 కిలోమీటర్స్ వచ్చాం. నైట్ 12కి స్టార్ట్ అవుతే ఇప్పుడు 6 అయింది, 200 కిలోమీటర్స్ వచ్చాం. ఎందుకంటే మేము పెద్దగా ఏం రైడ్ చేయలేదు, సరదాగా రావడం ఆగడం. ఒకవేళ కొడితే ఇప్పుడు కొట్టాలి, అయినా అంత కొట్టి అంత ఏమన్నా చెప్పు. ఇదిగో మంచిగా రోడ్డు పక్కన పచ్చడి పొలాలు, ఇలా చెట్లు పొలాలు ఇలా కనపడితే ఇంకేం కొడతాం చెప్పండి. అలా అన్నీ చూసుకుంటే వెళ్ళాలి ప్రశాంతంగా. మామ మీకు గోప్రో వ్యూలో ఎలా కనపడుతుందో తెలియదు, కానీ మనకైతే చిన్నగా రోడ్డు మధ్యలో అలా మౌంటైన్, పైన స్కై చూడండి ఎంత క్లియర్గా ఉన్నదో. వ్యూ అయితే సూపర్గా ఉంది. ఈ మార్నింగ్ ఈ టైంలో మా గోల్డెన్ అవర్స్ అంటారు. సూపర్గా ఫొటోస్ వీడియోస్ సూపర్గా వస్తాయి. మంచి లొకేషన్ చూసి ఎక్కడన్నా ఆగాలి. మామ ఒక్కసారి చూడండి మామ వ్యూ. సూర్యుడు చీల్చుకుంటూ వచ్చేస్తున్నాడు బయటికి. రావడానికి చాలా కష్టపడుతున్నాడు, ఇంకా రాలేదు, వస్తాడు కొద్దిసేపు వెళ్ళే కొద్ది వస్తాడు. వెళ్ళిపోవడం అంటే తిన్నగా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి వెళ్ళడం కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వెళ్ళేలోపు ఎన్ని ప్లేసెస్ చూసావు, ఎన్ని ప్లేసెస్ తిరిగావు, ఎంత మంచిగా తిరిగావు, ఎంత మంచిగా ఎక్స్ప్లోర్ చేసావు అన్నది కావాలి మనకి. అలా చూస్తూ ఉండండి, మంచి లొకేషన్ చూపిస్తాం మీకు. ఎలా ఉంటుందంటే బుర్ర పాడైపోద్ది. వెళ్ళే దారిలో శ్మశానం ఉన్నదని భయపడకండి. ఇలాంటివన్నీ దాటుకుని వెళ్ళాలి, భయపడకూడదు. ఇలాంటి చిన్నవి అన్నీ చూసి భయపడితే అలా మామ. అర్ధరాత్రి చీకట్లో ఎవరు లేని రోడ్లన్నీ తిరిగిన వాళ్ళం 2 సమాధులు చూడబోతుకు వెళ్ళిపోతామా. చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్. అబ్బా, బైక్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ బైక్ వెళ్ళేలా లేదు. బట్ ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు అయితే బైక్ని తీసుకెళ్తాం, అక్కడి నుంచి మేము వెళ్తాం. కానీ బైక్ ఆ మధ్యలోకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ వెళ్ళడానికి లేదు. అక్కడ వాళ్ళందరూ బట్టలు ఉతుక్కుంటున్నారు. ఇదంతా రివర్, ఏ రివరో తెలియదు, మ్యాప్లో చెక్ చేయాలి. బ్రిడ్జ్ చూడండి, వ్యూ ఎలా ఉందో చూడండి, సూపర్గా ఉంది. ఎంతో అనుకుని వచ్చాం, బట్ లోపలికి వెళ్ళడానికి లేదు. అందుకని మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మామ చూడండి వ్యూ చూడండి. ఇక్కడ నుంచి మన రైట్ సైడ్లో కృష్ణానది, కింద నుంచి వెళ్తే ట్రాఫిక్. రాంగ్ రూట్లో రాకండి అయ్యా, ఎవడొచ్చి గుద్దేస్తాడు రా బాబు. ఆటోల్లోంచి దూరుకుంటూ వచ్చేస్తున్నారు బండ్ల మీదకి. మామా ప్రెజెంట్ బాడీ అయితే లేదు, కానీ తోలేవాడు అంత ధైర్యంగా కూర్చుని ఎలా తోలుతాడు మామ.
ఆ సీట్ ఒకటి ఉన్నది, సీట్ బెల్ట్ లేదు ఏం లేదు, ఎంత ధైర్యంగా తోలుతాడో చూడు. అమ్మ రాజమహేంద్రవరంకి ఇంకా 143 కిలోమీటర్స్ అయితే ఉంది. నైట్ అంతా నిద్ర రాలేదు కానీ ఇప్పుడు నిద్ర వస్తుంది నాకు, అందుకని ఒక 10 నిమిషాలు పక్కగా ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. టైం వచ్చేసి 9:15 అవుతుంది. విజయవాడ దాటాం మనం, ఇంకా రాజమండ్రికి 130 కిలోమీటర్స్ ఉంది. టిఫిన్ చేద్దాం అన్న. ఏముందన్న టిఫిన్? ఇడ్లీ, దోశ, బజ్జీ. ఓకే మామ, టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 10:07 అవుతుంది. టిఫిన్ చేస్తాం, టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి రాజమండ్రికే 120 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి ఒక దగ్గర ఇంకో 200 కిలోమీటర్స్ ఉంది మామ మనకి. అలా స్లోగా మధ్యాహ్నానికి వెళ్తాం. ఇంకా మామ చక్రాలు జారిపోయేలా మన మీదకి వచ్చేస్తే ఏమవుతుంది అంటారు? ఇంకొక టోల్ గేట్ మామ. చూడండి మామ, చూడండి పచ్చదనం, కొబ్బరి తోట, ఇదేమో గడ్డి అనుకుంటా ఆవులకి, ఇదేమో జామ చెట్లు, జామ తోట, మొత్తం గ్రీనరీ. ఈ కార్తిక్ గడు ఎక్కడో వెనక్కుండిపోయాడు మామ, ఎక్కడ కనిపించట్లేదు ఇడు. రోడ్డు ఈ లెఫ్ట్లో కొబ్బరి తోటలు, ఆ కింద చూడు చల్లగా చల్లటి నీళ్ళలో గేదెలన్నీ పడుకున్నాయి మంచిగా. దానికి మేత కూడా పక్కనే అంతా పచ్చదనమే, గడ్డి మేయచ్చు మంచిగా, భలే ఉంది. రోడ్ చూడు మామ ఎంత ప్రశాంతంగా కనపడుతుందో. మామ మనం ఇప్పుడు గోదావరి పైన ఉన్న బ్రిడ్జ్ పైకి అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి వీడియోలో ఉందో, సూపర్ ఉంటుంది బ్రిడ్జ్, చాలా పోతుంది. మామయ్య ఏంటిది ఇలా పట్టేసింది ట్రాఫిక్ రాజమండ్రిలో? క్లియర్ అవుతుంది ఇప్పటికి? ఎక్కడి వరకు ఉంది అసలు? ఎందుకు అయ్యింది ఇంత ట్రాఫిక్? యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఈ రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి దానికోసమా ఇంత ట్రాఫిక్ ఉంది? ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉంది. అక్కడ మన గోదావరి బ్రిడ్జ్ దాటేసి రాబోతుకి ఇంకా మొత్తం ట్రాఫిక్ పట్టేసింది. ఇంకా కాదు మామ, హైదరాబాద్లో జనం అంతా సంక్రాంతికి ఏపీకి వస్తారు కదా, అందుకని హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఏపీ ఫుల్ అయిపోయింది. ఏంటి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ రాజమండ్రిలో ఎంటర్ అవగానే. నైట్ బయలుదేరాం, వర్షం పడుతుందని నైట్ అంతా పడుకున్నాం, పొద్దున్నే స్టార్ట్ అయ్యి వచ్చాం. అలా చూసుకుంటూ వస్తాం. ఈ టైంకి వస్తుంది 500 దగ్గరికి. పిఠాపురం. అదే అదే మామ, ఛార్జింగ్ మొత్తం డౌన్ అయిపోయింది మామ. ఒక థమ్స్అప్ వేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మొత్తం దావత వేసేస్తుంది. టైం ఏమో 1:35 అయింది. దగ్గర ఇంకొక 30 మినిట్స్ పడుతుంది నేను ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది నాకు తెలిసింది. కార్తీక్ అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం. వాడు ఇలా కాకినాడ వెళ్ళిపోతాడు, ఇంకా వాడికి లేట్ అయిపోతుంది. మనం వెనకాల స్లోగా మాట్లాడుకుంటూ వెళ్దాం. రే బాయ్ 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 బాయ్, జాగ్రత్తగా వెళ్ళు మామ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మన పెద్దాపురం మామ, పెద్దాపురం ఇదంతా. ఇది దాటిన తర్వాత సామర్లకోట వస్తుంది. సామర్లకోట, పిఠాపురం. పిఠాపురం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి 7 కిలోమీటర్లు ఎండపల్లి జంక్షన్ దగ్గరికి, కొత్తపల్లి ఉప్పాటి సైడ్ వెళ్ళినమాట. మామ రోడ్డు అవతల ఎంత చక్కగా కనబడుతున్నాయో మామ. లాస్ట్కి మనం పిఠాపురం రీచ్ అయిపోయాం మామ. ఇదిగో పాతగయ్య. అది పిఠాపురంలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనకి ఇంకా మా ఇంటికి 7 కిలోమీటర్లు ఉంది మామ. పిఠాపురం చాలా మారిపోయింది. పిఠాపురానికి జూడియో వచ్చిందంట. ఒకసారి కుదిరితే ఇప్పుడు వద్దాం, తర్వాత లేదంటే తర్వాత వద్దాం.
మామ ఈరోజు మనం చేసిన జర్నీ హైదరాబాద్ టు పిఠాపురం జర్నీ చాలా రసవత్సరంగా జరిగింది మామ. ఆ దారిలో కార్లు తోలుతున్నారు, ఎవడు పడుకున్నాడు ఎవడు పడుకోకుండా తోలుతున్నాడో తెలియట్లేదు. 4-5 యాక్సిడెంట్లు కనిపించినాయి నాకు, అంతలా తోలుతున్నారు. ఎలా అయితేనో అవన్నీ చూసుకుంటూ అలానే మంచి మంచి సీనరీస్, మంచి మంచి నేచర్ ప్లేసెస్ చూసుకుంటూ జాగ్రత్తగా మా ఊరైతే వచ్చేసా. ఇదే మా ఊరు. ఒకవేళ నేను సిగ్గుపడకుండా మంచిగా ఉంటే కనుక మా ఊర్లో మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఆ వీడియోస్ తీస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో వేస్ట్ చేసేస్తాను. ఉంటాం మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.